మహాభారతంలో కృష్ణుడు లేని ఒకరోజు పాండవులు ఓటమికి గురవుతారు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాము. యుద్ధంలో ఒకరోజు సూర్యుడు ఇంకా ఉదయించనే లేదు. కురుక్షేత్రం మీద తెల్లటి పొగ అయితే కమ్ముకొని ఉంది. దూరంలో గుర్రాల యొక్క కేకలైతే వినిపిస్తూ ఉన్నాయి. అలాగే శంఖానాదం కూడా వినిపిస్తూ ఉన్నాయి. పాండవుల యొక్క శిబిరాల్లోకి కృష్ణుడైతే వచ్చి ధర్మరాజుతో మృదువుగా మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, ధర్మరాజా, ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నేనొక యాగానికైతే వెళ్ళవలసి ఉంటుంది. యుద్ధాన్ని అయితే మీరు జాగ్రత్తగా నడపండి అని చెబుతాడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో. అందుకు ధర్మరాజు చిన్నగా అయితే నవ్వుతాడు ఆ మాటలకి. మాధవ, నీవు లేకపోయినా సరే మేము గెలవగలము. ఈరోజు మా శక్తి అలాగే మా వీరత్వం చాలు అని చెబుతాడు ధర్మరాజు. వెంటనే పక్కనున్నటువంటి భీముడు గదను ఎత్తుకునేసి, శ్రీకృష్ణుడి యొక్క సలహా లేకున్నా మేము దుర్యోధనుడి యొక్క సైన్యాన్ని గెలవగలము అని చెబుతాడు భీముడు. కృష్ణుడు ఆ మాటలు విని మృదువుగా నవ్వి అక్కడి నుంచి రథంతో బయట అయితే వెళ్ళిపోతాడు. అదే సమయంలో కౌరవుల యొక్క శిబిరంలో శకుని, కర్ణుడు అలాగే దుర్యోధనుడు రహస్యంగా సమావేశమయ్యారు. శకుని యొక్క కళ్ళల్లో దూర్తపు మెరుపులైతే మెరుస్తూ ఉన్నాయి. ఎందుకంటే, మిత్రమా, ఈరోజు కృష్ణుడైతే యుద్ధభూమిలో లేదు. ఇది మనకు ఒక వరప్రసాదం లాంటిది అని చెబుతాడు శకుని. అప్పుడు కర్ణుడు విల్లును బిగించి ఇలా అంటాడు, అయితే మన వ్యూహం అనేది సులభమవుతుంది. పాండవులను విడదీసి ఒక్కొక్కరిని చుట్టుముట్టి దెబ్బతీయాలి అని అంటాడు కర్ణుడు. అప్పుడు దుర్యోధనుడు గట్టిగా అయితే నవ్వి, అయితే ఈరోజు పాండవుల యొక్క సైన్యాన్ని అయితే శక్తిని అయితే చెరిపేస్తాం అని అంటాడు. ఆ రోజు సూర్యుడైతే మధ్యాకాశంలో అయితే ఉంటాడు. యుద్ధభూమి అంతా కూడా దుమ్ముతో అయితే నిండిపోయి ఉంది. అర్జునుడు తన గాంధీవాన్ని విసురుతున్నాడు. కర్ణుడు అర్జునుని రథాన్ని లక్ష్యంగా పెట్టి గోప్యంగా బాణాలైతే వదులుతున్నాడు. ఒక గర్జన వినిపించగా అర్జునుడి యొక్క రథచక్రం అయితే విరిగిపోతుంది. అర్జునుడైతే కాసేపు తటపడతాడు. ఎందుకంటే కృష్ణుడు లేనందువలన రథాన్ని అయితే సరైన సమయంలో తిప్పలేకపోతాడు అర్జునుడు. శత్రువులంతా ఒక్కసారిగా అర్జునుడైతే చుట్టుముడతారు. మరోపక్క భీముడైతే శత్రువులతో గర్జిస్తూ వారి మీద దూసుకుపోతాడు భీముడు. ఒక్కసారిగా భీముడైతే 20 మందిని శత్రువులనైతే చంపేస్తాడు. అయితే శత్రువులను ఎంత చంపినా వారు అత్యధిక సంఖ్యలో వస్తూనే ఉంటారు. ఎంత కొట్టినా కొత్త సైన్యం అనేది పుట్టుకొని వస్తూనే ఉంటాయి. అప్పుడు భీముని కళ్ళలో అయితే మొదటిసారి ఆందోళన అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎంత కొట్టినా వీరందరూ కొత్తగా పుట్టుకొస్తూనే ఉన్నారు అనే ఆందోళన అయితే కలుగుతుంది భీముడికి. మరోపక్క సాయంత్రం అనేది దగ్గర పడుతూ ఉంటుంది. ఒక పక్క పొగ, మరోపక్క యుద్ధ గోల, బాణాల యొక్క వర్షం మధ్య పాండవులు 4 వైపులా శత్రువుల చేత చుట్టుముట్టబడతారు. సహదేవుడైతే బాణంతో గాయపడి రథం నుంచి కిందపడిపోతాడు. నకులుడైతే సహదేవుడిని కాపాడటానికి ముందుకైతే దూసుకుపోతూ ఉంటాడు. ఒక పక్క ధర్మరాజు అయితే భీముని దగ్గరికి చేరలేడు. అర్జునుడు కూడా ఒక పక్క వారిని రక్షించలేకపోతాడు. ఆ సమయంలో ఇది పాండవుల సైన్యానికి ప్రాణాంతకమైన క్షణంగా మారుతుంది ఆ సమయం అనేది. ఎందుకంటే అలా ప్లాన్ చేస్తారు దుర్యోధనుడు, కర్ణుడు, శకుని. ఎందుకంటే పాండవులను
5 మందిని సపరేట్గా అంటే విడివిడిగా దెబ్బ కొట్టాలని ముందే వ్యూహం అయితే పన్నుతారు కాబట్టి. ఆ సమయంలో దూరంలో సూర్యాస్తమయ కాంతిలో కృష్ణుడి యొక్క రథం అయితే దూసుకొస్తూ ఉంటుంది. ఆయన కళ్ళల్లో ఆందోళన, చేతిలో శంఖం ఉంటుంది. రథం యుద్ధభూమిలోకి వెళ్ళగానే అక్కడ పరిస్థితిని కృష్ణుడైతే అంచనా వేసేస్తాడు. కృష్ణుడు మాట్లాడుతూ, అర్జున, నీవు కర్ణుడి యొక్క భుజాన్నైతే లక్ష్యంగా చెయ్యి, బాణాలను విసురు అని అర్జునుడితో చెబుతాడు. అప్పుడు అర్జునుడు గాంధీవాన్ని బిగించి ఒకే ఒక్క బాణంతో కర్ణుడినైతే వెనక్కు నెట్టేస్తాడు. మరోపక్క భీముడైతే తన గదతో శత్రువులని వెనక్కి తొక్కేస్తాడు. ఆ రోజు రాత్రి యుద్ధం ముగిసిన తర్వాత పాండవుల యొక్క శిబిరంలో మౌనంగా ఉంది. పాండవులంతా శిబిరంలో మౌనంగా గాయాలతో అయితే కూర్చొని ఉన్నారు. అప్పుడు ధర్మరాజు అయితే ఇలా మాట్లాడతాడు. ఈరోజు యుద్ధంలో మనం గెలవలేదు, అయితే ఒక పాఠమైతే నేర్చుకున్నాం అని అంటాడు. కృష్ణుడు లేని యుద్ధం ప్రాణం లేని శరీరం లాంటిది అని చెబుతాడు. ఆ మాటలకి కృష్ణుడైతే మృదువుగా చిరునవ్వు నవ్వుతూ తల అయితే ఊపుతాడు. ధర్మయుద్ధం అనేది బలం మీద కాదు, జ్ఞానం మరియు వ్యూహం అలాగే సమయపాలన మీద ఆధారపడి ఉంటుంది అని చెబుతాడు. ఆ మాటలకి ఆ శిబిరం అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. కృష్ణుడైతే వారితో ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అయితే వారు చెప్పింది వింటూ కూర్చుంటాడు. పొద్దున చెప్పినటువంటి ప్రగల్భ మాటలు అంటే ధర్మరాజు కానివ్వండి, అలాగే అర్జునుడు, భీముడు, వీరందరూ కృష్ణుడు లేకపోయినా మేము గెలిచి చూపిస్తాము అని ప్రగల్భాలు పలికిన వీరు ఆయన లేకపోయేసరికి యుద్ధం అనేది గందరగోళానికి దారితీస్తుంది. కౌరవులు పాండవులను ఒక వ్యూహంతో అయితే దెబ్బతీయటానికి ప్రయత్నిస్తారు. అయితే చివరికి ఆయన వచ్చి ఆ యుద్ధాన్ని గెలిపిస్తాడు ఆ రోజుకి. ఈ కథ మీకు ఎలా అనిపించింది? ఈ కథ నచ్చితే మన వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.